గుమ్మడి నర్సయ్య. ఇలాంటి రాజకీయ నాయకుల గురించి చాలా అరుదుగా వింటుంటాం. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆటోలోనే అసెంబ్లీకి వెళ్లే ఈయన 5 రూపాయల భోజనం మాత్రమే చేస్తారు. టేకులగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య గారు మొదట సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు. అయితే మొదటిసారిగా 1983లో ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా గుమ్మడి నర్సయ్యను బరిలో దింపింది. ఆ ఎన్నికల్లో గెలిచి మొదటిసారి శాసనసభలో అడుగు పెట్టారు గుమ్మడి నర్సయ్య. ట్రైన్ లో గానీ బస్సులో గానీ హైదరాబాద్ వచ్చి విద్యానగర్ లోని పార్టీ ఆఫీస్ లో పడుకుని అక్కడి నుండి ఆటోలో అసెంబ్లీకి వచ్చేవారు. ఒక్క పైసా కూడా గవర్నమెంట్ దగ్గర నుండి తీసుకోలేదు, వాడుకోలేదు. అంతేందుకు ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నందుకు గవర్నమెంట్ నుండి వచ్చే జీతం కూడా మొత్తం పార్టీకే ఇచ్చేవాడంటే ఆయన నిజాయితీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కారు కాదు కదా, కొత్త సైకిల్ ని కూడా కొనలేదు. అదే పాత సైకిల్ పై తిరుగుతూ జనాల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఇప్పటికీ తను సొంతంగా సంపాదించుకున్న పొలంలోనే వ్యవసాయం చేస్తూ పార్టీలో కీలకంగా ఉంటున్నారు. మరి ఇలాంటి నీతి నిజాయితీ గల నాయకులు ఇప్పుడు మన మధ్య ఎందరున్నారు? గుమ్మడి నర్సయ్య గారికి, ఆయన నిజాయితీకి మనందరం సెల్యూట్ చేయడం తప్ప ఇంకేం చేయగలం?